కాంగ్రెస్ రాజ్యంలో పోలీసుల దౌర్జన్యం మితిమీరిపోతుంది. అన్యాయంపై తిరగబడుతున్న సామాన్య ప్రజలపై పోలీస్ లాఠీలు విరుచుకుపడుతున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యంపహాడ్ గ్రామం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదానికి చెందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ గనుల విస్తరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా మారింది. సర్కార్ ఆగడాలపై తిరగబడ్డ స్థానికులపై పోలీసులు జులుం చేశారు. అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన అధికారులకు స్థానిక ప్రజలు తమ ఇబ్బందులు చెప్పకుండా పోలీసులు అడ్డుపడ్డారు. ప్రశ్నిస్తున్న వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. అదానీ సిమెంట్ కంపెనీ వల్ల కాలుష్యం పెరిగిపోతుందని, తామంతా రోగాల బారిన పడతామని స్థానిక ప్రజలు గత కొంతకాలంగా ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వం వందలాది మంది పోలీసులను దింపి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. మీరు బ్రీఫ్ గా చెప్పండి. వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు, కరెక్ట్ కాదు. నీ టర్న్ వచ్చినప్పుడు మరి దానికి ఎందుకే డిస్టర్బ్ చేస్తున్నావు? సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతున్నాయో ఈ గుళ్ళు రోడ్లు ఇవన్నీ తయారు చేయడానికి కూడా గవర్నమెంట్ ఉన్నది. కాకపోతే మీరు మీ యాజమాన్యం నుంచి నాకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉన్నదో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి ఈ శూన్యపాడు, గణేష్ పాడు, వాడపల్లలో ఎక్కువ ఎస్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ ఎస్టీ వద్దని చెప్పండి, మేము లైవ్ తీసుకుంటాం వీడియో. వాళ్ళతో కలిసి ఏ డిస్ట్రిక్ట్ నల్లగొండ డిస్ట్రిక్ట్ కానీ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఎట్లా పోతున్నావు? ఏం కంటిన్యూషన్ పెడుతున్నావు? అది కాదు, ఏ జిల్లా కాదు జిల్లా పెట్టు. ఎవరు మేము నల్లగొండ జిల్లా వాళ్ళం, సూర్యాపేట జిల్లా వాళ్ళం అంటే మేము మా సూర్యాపేట మేము మాట్లాడతాం. మీరేం మాట్లాడతారు? అట్లా కాదు, నువ్వు నల్లగొండ జిల్లా పెట్టి సూర్యాపేట జిల్లా డిఎస్పీ గారు, నేను ఎక్స్ సర్పంచ్ ఇక్కడ వాడపల్లి ఎప్పుడో పంపించినా మేము. ఆయన నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా అయిపోయిన తర్వాత సూర్యాపేట జిల్లా పెట్టుకోమానండి. మాకేంటి సార్, అంటే సూర్యాపేట జిల్లా గురించి నేనే మాట్లాడదు సార్. ఇప్పుడు అట్లా సార్, నల్లగొండ జిల్లా గురించి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా గురించి మాట్లాడుతుంది. అట్లాగా సార్ మేము ఏం ప్రోగ్రామ్ ఉంది రామచంద్ర? నాకేం సంబంధం? నా కాన్సెన్స్ సార్. ఏమన్నా నేను పోతే అంత దూరం నా కాన్సెన్స్ ఎవరు చావులు బతుకుంటే మంచి చెడు పోతుండదు, నాకేం పని ఉంటుంది? మీరు రోజు ఇట్లా వచ్చి కాపులు ఉంటారు ఇక్కడ ఏమన్నా? మరి రోజు నాకు ఎందుకైనా ఇక్కడ ఆఫీసర్ పంపించాడు. ఆఫీసర్ ఏ ఆఫీసర్ పంపించండి? ఎందుకు పంపించండు? మీ ప్రభుత్వం ఒకటి ప్రభుత్వం ఇది గాలి వేసుకుని పని చేస్తాం. మీ ప్రభుత్వమేనా? మీ ప్రభుత్వం గాలి వేసుకుని వస్తుంది ఏమన్నా? ఎందుకు మరింత భయం మీకు? మేము బయటకు పోతాం, మీకు రోజు నాయమడి వస్తుందంటే బాగుంటుంది. రోజు నాకు సెక్యూరిటీ ఇస్తున్నా మీరేమన్నా? మీ గవర్నమెంట్
రైట్, అదాని సిమెంట్ కంపెనీ వల్ల కాలుష్యం పెరిగిపోతుందని, తామంతా రోగాల బారిన పడతామని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ప్రజలు మాకు అనారోగ్య బారిన పడతామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సో ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. దీనిపై పోలీసులు కూడా అక్రమ అరెస్టులు చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, దామరచల మండలం శూన్యంపాడు గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి రావిపాడు, గణేష్పాడు, జాన్పాడు గ్రామంలో పోలీసుల సహారం మనకు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా పోలీసే కనపడతా ఉన్నారు. ప్రతి గ్రామంలో ఎవరైతే ఈ గనుల విస్తరణ సంబంధించినటువంటి ప్రజా సేకరణ అడ్డుకోవడాన్ని అనుమానం ఉందో ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక అన్ని సంబంధించి ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా పోలీసులు వాళ్ళు మాట్లాడనీయకుండా వాళ్ళపైన జులుం ప్రదర్శిస్తా ఉన్నారు. ఇక్కడ రోగాల బారిన పడతా ఉన్నాం, దుమ్ము ధూళి బూడిద పంట పొలాలను కూడా నష్టపోతా ఉన్నాం, ప్రతి ఒక్కరికి చర్మ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయంటూ వాళ్ళు కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు. కంపెనీకి సంబంధించినటువంటి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటే కార్మికుల్ని మాట్లాడనివ్వకుండా పోలీసులు వారిని బలవంతంగా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ లో తిప్పుతా ఉన్నారు. దీంతో కోసం నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నగరకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగాన్ని కూడా నార్కట్పల్లిలో అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, ఎన్జిఓ సంస్థల వివిధ పార్టీ నాయకుల్ని మొదటిగానే అరెస్ట్ చేయడం జరిగింది. ఇది పెన్నా సిమెంట్ గా ఉంది మొన్నటిదాకా కూడా, కానీ ఆదాన కంపెనీ దీన్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత దీన్ని అంబుజా సిమెంట్ గా పేరు మార్చారు. దానికి గనులు అవసరం కాబట్టి గనులకు సంబంధించినటువంటి విస్తరణ పొడిగింపు చేసేలాగా, గనులకు సంబంధించినటువంటి కొత్త పర్మిషన్స్ ఇచ్చేలాగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ప్రజాపర సేకరణ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ప్రజలైతే మనకు కనపడట్లేదు. కేవలం అధికారులు, చుట్టుపక్కల ఉన్నటువంటి కొద్దిమంది పొలిటికల్ నాయకులు, పోలీసుల సంబంధించినటువంటి మాత్రమే కనపడతా ఉన్నారు. ప్రజలు లేనటువంటి ప్రజా జరుపుతున్నారని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం తెచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కంపెనీ వల్ల వచ్చేటువంటి నష్టాలను ప్రతి ఒక్కరు కూడా భరించాల్సి ఉంటుంది కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలి. గ్రీన్ బెల్ట్ సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఉన్నటువంటి గనులను ఉపయోగించుకోవాలి కానీ కొత్తగా మైనింగ్ ఎలాంటి అనుమతులు ఇవ్వద్దంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక దీంతో పాటు పోలీసులు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యం పట్ల కూడా ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ప్రజాసామూహికంగా ప్రజాపర సేకరణ అన్నారు. ఇక్కడికి వచ్చి మాట్లాడనివ్వకుండా తమను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొద్దిసేపు ధర్నా కూడా నిర్వహించారు. రైట్ రాము, థ్యాంక్ యూ.